పెద్దపల్లి జిల్లా తెలుగువాడ పెద్దమ్మ బోనాల జాతరలో ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఎంపీ వర్గీయులు ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తారాస్థాయికి చేరడంతో ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. బాధితులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో చిన్నదిగా ఉందని వివాదం తలెత్తింది. ఎంపీ వర్గీయులపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. కొట్టిల్లని తెలిస్తే వేయినా పోయి కాలు మొక్కిన నా కొడుకు నిడిచిపెట్టలంటే వాడిని కొట్టిల్లని పోయినా నన్ను లోపలికి కూర్చుకుపోయి గేటు పెట్టి 4 కొట్టిల్లు మూగోళ్ళు వాళ్ళ కొడుకు ఎంటికలు పట్టి గొర్రె కూర్చుకపోయిండు. కాలు మొక్కిన నన్ను కొట్టగొల్లి నాకు తలకాయ వస్తుంది. ఇప్పటికంటే అస్సలు ఇచ్చిపెట్టలేదు. ఇగో ఇళ్ళ గుద్దిండు, ఇళ్ళ కడుపులో తండ్రిండు, ఋషన్న కడుపులో తండ్రిండు. వాళ్ళ కొడుకు ఇళ్ళ గుద్దిండు, వాళ్ళ భార్య ఎండుల గుద్దిండు. పొట్టు బొంగు పట్టి కొట్టిండు. నా కొడుకు కొట్టిలా నురికిన నేను ఎందుకు రొల్లు అవుతుందంటే వేయినా కాలు మొక్తా మీ దండం పెడితే నా కొడుకు నిడిచిపెట్టాలంటే అన్నదిలు పెట్టిన నన్ను గుంచుకపోయినా లోపలికి గొర్రె వెళ్ళన్నా. ఇగో ఇలా నొత్తాంది నాకు. నేను ఎవరి జోలికి పోతే లొల్లికి వాళ్ళు కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటా. వాడు ఏమంటాడంటే నన్ను సంపద గారు ఏమంటాడంటే నువ్వు ఎమ్మెల్యే ఫోటో చిన్నవి పెట్టినావు, ఎంపీ ఫోటో పెద్దగా పెట్టినావు అంటాడు. నా ఇష్టం అది నేను చేసుకుంటా. నాకు ఎమ్మెల్యేతో నేను సంబంధం అంటే ఇట్లా కుడతారా? నా భార్య లేకపోతే నా మీద బండెత్తుతున్నట. బండ పడ్డది ముఖం మీద, నన్ను దుబ్బేసిండు, కింద పడ్డా. ఇంత పెద్ద బండరాయి అయితే నా ముఖం తీసిండు. ఇంత పెద్ద బండరాయి ఏఎస్ఐ గారి సాక్ష్యం, మా అక్కడ ఉన్న సాక్ష్యం. నా భార్య ఆపింది అక్కడ. అంటే నా కుటుంబ సభ్యులు లేకపోతే నన్ను చంపుతుండేయాలి. నేను ఎక్కువనే ఉన్నా. నా స్నేహితులు ఎవరు అందలే. సరే లొల్లీలకు మేము దూరం ఉన్నా కూడా నేను బతికినా. నన్ను చంపడానికే ప్రయత్నం ఇది. వానికి పోటీ అవుతాని నన్ను చంపడానికే సంపద గారి కుటుంబ సభ్యులు అందరు కలిసి అక్కడ డ్రామా ఆడతారు. మళ్ళా నన్ను ఇంత దెబ్బ కొట్టి నేను అక్కడ డ్రామా ఆడతారు. హాస్పిటల్ వంటలో ఉన్న అల్లుడిని కొట్టిళ్ళు. నా అల్లుడు ఆపడానికి వచ్చిన నా అల్లుడిని, బంగారం నా అల్లుడు. నేను అమ్మ మా చెల్లె జుట్టు పట్టి కింద పడితే నేను పోయినా ఆపినందుకు వాళ్ళందరూ కలిసి నన్ను అటాక్ చేశారు. ఆ ఋషి తెచ్చి ఇంత పెద్ద గొడవ అది పట్టుకొచ్చి నా వెనకకి వెళ్ళి ఇట్లా కొట్టి వీళ్ళందరూ కలిసి నన్ను ఎవరు ఆయన పేరు రిషి వాళ్ళ కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 200కు పైగా సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో ఆమె మంచి సినిమాల్లో నటించారు. సరోజాదేవి 1938 జనవరి 7 బెంగళూరులో జన్మించారు. సరోజాదేవి తొలి చిత్రం కన్నడ భాషలో మహాకవి కాళిదాస. ఇది జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంలో ఆమె సహాయ పాత్రలో నటించింది. ఇది ఆమెకు మొదటి పెద్ద విజయాన్ని అందించింది. ఆమె పాండురంగ మహత్యంలో ఎన్టీ రామారావుతో ఆమె తొలి తెలుగు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కృష్ణకుమారి ఆమెకు డబ్బింగ్ చెప్పింది. తర్వాత ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పి సీతారామ కళ్యాణం, ఆత్మబలం, పెళ్లి కానుక వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
కళామ తల్లికి ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును ఇచ్చింది. 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్య కళాధార అవార్డులు అందుకుంది. 2007లో రోటరీ శివాజీ అవార్డు, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సౌత్ అవార్డును సైతం సరోజాదేవి అందుకున్నారు. ఆమె 1998, 2005లో 45వ, 53వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. 2010లో భారతీయ విద్యాభవన్ పద్మభూషణ్ బి సరోజాదేవి నేషనల్ అవార్డును ప్రవేశపెట్టింది. ఇది ప్రదర్శన కళలో కళాకారులను గౌరవించే జీవన సాఫల్య అవార్డుగా నిలిచింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సినీ పరిశ్రమలో మరో విషాదం కూడా చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి పి సరోజాదేవి కూడా ఈ రోజు కన్నుమూశారు. బెంగళూరులో తన నివాసంలో అనారోగ్యంతో కూడా ఆమె ఈ రోజు కన్నుమూశారు. అయితే ఆమెకి 87 సంవత్సరాలుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి చూస్తే దక్షిణాది చిత్రాలలో సరోజిని దేవి మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఆమె తెలుగు, తమిళ్, కన్నడ ఇంకా హిందీ భాషల్లో కూడా పూర్తిగా చాలా సినిమాలు కూడా చేసింది. దాదాపు 200కు పైగా యొక్క సినిమాల్లో కూడా ఆమె నటించింది. సినిమాలో తనదైన ముద్ర కూడా వేసుకుంది. ఎందుకంటే ఆమె సరోజిని దేవికి సంబంధించిన సినిమాలు మాత్రం చాలా మంది కూడా చాలా ఆసక్తిగా చూసేవారు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఎన్టీఆర్ తో పాటు దీనికి సంబంధించి ఏఎన్ఆర్ తో కూడా చాలా సినిమాలు కూడా నటించింది. సినిమాలో నటించిన నేపథ్యంలో ఆమెకి చాలా ప్రముఖ అవార్డులు కూడా వచ్చాయి. అవార్డుల నేపథ్యంలో చూస్తే 1969లో పద్మశ్రీ అవార్డు, 1992లో పద్మభూషణ్ అవార్డు కూడా ఆమె సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా ఆమె పూర్తిగా అందుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే ఆమె తెలుగులో చూస్తే పూర్తిగా దీనికి సంబంధించి పాండురంగ మహత్యం తొలి సినిమాగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కన్నడ భాషలో చూస్తే మహాకవి కాళిదాస ఒక సినిమాలో కూడా నటించింది. ఇలా ఆమె నటన మాత్రం చాలా అందరినీ కూడా ఆసక్తిగా ఆకర్షిస్తుంది. మొత్తానికి చూస్తే సరోజిని దేవి కన్నుమూత కావడంతో సినిమా పరిశ్రమ మరో విషాదం కూడా చోటు చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి నటులు మళ్ళీ రారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చాలా మంది సహజ నటులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే బెంగళూరులో తన నివాసంలోనే కన్నుమూత. రైట్, థ్యాంక్ యూ పవన్. సిరిసిల్ల జిల్లా వేములవాడలో హై టెన్షన్ నెలకొంది. తిప్పాపురం బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. నూతన బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇండ్లను కూల్చుతున్నారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. తమ ఇండ్లను కూల్చాలంటే తొలుత తమ ప్రాణాలు తీసి కూల్చివేతలు జరపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కొందరు హోర్డింగ్లపై ఎక్కి నిరసన తెలుపుతున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతల్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. తిరుమలగిరి సభను అడ్డుకుంటారని గులాబీ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కాగా ఇప్పటికే సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్ నగర్ తో పాటు కోదాడ ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులు జరుగుతున్నాయి. జై తెలంగాణ.
తిరుమలగిరి వస్తున్నాడు అని చెప్పేసి మా నాయకుల్ని మా కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ఈ అరెస్టు అనేటువంటి అక్రమం, దుర్మార్గం. ఎవరిని అరెస్ట్ చేయాలి? నువ్వు ప్రజల కోసం పోరాడే వాళ్ళనా? ప్రజల సమస్యలు ఎక్కడున్నా ఇది సమస్య అని ఎలుగెత్తి చూపే వాళ్ళని అరెస్ట్ చేసేది? ప్రభుత్వంలో చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే అసలు ఈ అరెస్టులతో పనే ఉంది. ముందు ప్రజలకి హామీలు ఇచ్చినావో హామీలు నెరవేర్చు. నువ్వు ఎంత అరెస్టులు చేస్తావో, ఎంత నిర్బంధిస్తావో అంత ఉవ్వెత్తులు లేచి పెడతావు. అంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో నీ అవినీతి మీద, అక్రమీల మీద మేము పోరాటం చేస్తాం. నువ్వు ఢిల్లీ ఏజెంటుగా, మోడీ ఏజెంటుగా మారి ఇలా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నావు. అవి నీ పప్పులు ఉడకవు. రైట్, ఇక బీఆర్ఎస్ శ్రేణుల ముందస్తు అరెస్టులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, కానీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది నియోజకవర్గంలో తిరుమలగిరి మండల కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మాత్రము ముఖ్యమంత్రి రాకను మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో హామీలన్నింటినీ కూడా విస్మరించిన నేపథ్యం మీద ఉంది. ఇచ్చినటువంటి ఏ హామీలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని మా చూపించుకు వస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పరుషంగా కొన్ని పదజాలు ఉపయోగించిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రాకను అడ్డుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు మీడియా సమావేశంలో హెచ్చరించిన నేపథ్యం అయితే ఉంది. ఇదే సందర్భంలో పోలీసులు మాత్రము ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసే అయితే కాకపోతే టీఆర్ఎస్ శ్రేణులు అనేవి అడ్డుకుంటాయని చెప్పి ప్రకటించారు. కాబట్టి ముందస్తుగానే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా నిన్న రాత్రి నుంచి కూడా అరెస్ట్ చేసే పర్వం అయితే నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ విషయాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పూర్తిగా అంటే ప్రభుత్వం అనేది అధికారంలోకి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అలివిగాని హామీలు అనేది ఇవ్వడం జరిగింది. దాదాపు అందుకోసం ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిషోర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ ఈ యొక్క ప్రాంతానికి అంటే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా మందుల స్వామి రెడ్డి, అదేవిధంగా ఎంపీగా భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చావల్ కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక విలేజే. సో 3 వ్యక్తులు ఈ యొక్క తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండి కూడా సో వారికి సంబంధించినటువంటి గ్రామాలని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. ఆ గ్రామాల్లోనే సమస్యలు తిష్ట వేసుకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా అంటే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఏ విధంగా మీరు ఆ సభ ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి కూడా గాదర్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కూడా ఈ విషయాన్ని మాత్రము చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ముఖ్యమంత్రి రాకని మేము వ్యతిరేకిస్తున్నాము, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అడ్డుకుంటాము, సభ జరగకుండా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు మాత్రం ముందస్తుగానే టీఆర్ఎస్ నాయకులు మాత్రం అరెస్టులు చేస్తూ ఉండడం జరిగింది. అదే ముఖ్యమంత్రి సభ అనేది సజావుగా సాగే విధంగా చేయడం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకు తీసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రము ఆ పోలీసుల చర్యను అదేవిధంగా ఆ ప్రభుత్వ విధానాన్ని మాత్రము వాళ్ళు చూపారపడుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని పుల్లారావు, మరి సీఎం రానున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సీఎం రాక సందర్భంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హెచ్చరికల నేపథ్యంలో మాత్రము ఆ పోలీసులు మాత్రము పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ, సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కంకణబద్దులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 1,00,000 మందితో ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి అవసరం. దీనికి ముఖ్య కారణం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీసిన తర్వాత ఈ నూతన రేషన్ కార్డుల విషయాన్ని మాత్రము చాలా వాళ్ళు ఒక రకంగా తీసుకున్నారు. దానిలో భాగంగానే
నూతన ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను మాత్రము తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమల నుంచి ప్రారంభించాలని చెప్పి భావించడం జరిగింది. అంటే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించాలంటే లాంఛనంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో మాత్రము కాంగ్రెస్ శ్రేణులు మాత్రము దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు విజయవంతం చేయాలని చెప్పి దృక్పథంతో ఉన్నారు. దానికి అనుగుణంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది. దాదాపు 1,00,000 మందితో ఈ యొక్క సభను విజయవంతం చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా యావత్తగా ఎదురు చూస్తుంది. సో ఈ విధంగా నూతన రేషన్ కార్డులు ప్రక్రియ అనేది ఈ ప్రాంతం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఇది చరిత్రను నిలిచిపోయే సభగా ఉండబోతుంది. కాబట్టి ఈ యొక్క తుంగతుర్తి ప్రాంతంలో జరిగే సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకు అనుగుణంగా కూడా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానికి అనుగుణంగా వివిధ ప్రాంతాల నుంచి అంటే దాదాపు 1,00,000 మంది జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించుకుని పోతున్నారు. అదేవిధంగా విజయవంతం చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్పిన పరిస్థితి ఉంచాలి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా రాబోతున్నారు. అలాగే మనం పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు కూడా రాబోతున్నారు. ఒక కొత్త రేషన్ కార్డ్స్ కి ఒక పెద్ద ఎత్తునంగా గ్రాండ్ లాంచ్ గురించి చేయడం జరుగుతున్నది. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పెండెన్సీ ఉండే సమగ్రంగా అందరికీ ఇన్క్లూడ్ చేసే విధంగా ఆల్ ఇన్క్లూసివ్ రేషన్ కార్డ్ ఇష్యూ చేయడం చాలా కాలం నుంచి జరగలేదు. అందు గురించి ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రోగ్రాం ద్వారా పెద్ద ఎత్తునంగా అందరికీ ఇంక్లూడ్ చేసే విధంగా రేషన్ కార్డ్ పంపిణీ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రికి విజయనగరం జిల్లా రాజా మండలం బుచ్చంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ స్థలం గోడ నిర్మాణ విషయంలో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. దీంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని రాజాం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్ గా ఈ ఘర్షణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, చెప్పండి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారికి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎలక్షన్స్ అయ్యి ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూడా ఇంకా పల్లెల్లో చూసుకున్నట్లయితే రాజకీయ కక్షలు రగులుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ చిన్న కారణం దొరికినా సరే ఇరు వర్గాలు కూడా చాలా దారుణంగా కొట్టుకుని ప్రాణాలు పోయేంత లెక్క కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు తరచుగా మనం చూస్తున్నాం. అయితే ఇదే నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మండలానికి సంబంధించినటువంటి బుచ్చంపేట గ్రామంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇంటి గోడ విషయంలో గొడవ జరిగి అది కాస్త ఇరు వర్గాలకి సంబంధించినటువంటి గొడవగా మారి దాదాపు 8 మంది ప్రస్తుతానికి సీరియస్ పరిస్థితిలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 8 మందిలో కూడా 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. 3 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇక మిగతా వాళ్ళని రాజానికి సంబంధించినటువంటి కేర్ హాస్పిటల్ కి కొంతమందిని, అదేవిధంగా రాజానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకొంతమందిని అడ్మిట్ చేశారు. అయితే ఎవరైతే 3 పరిస్థితి విషమంగా ఉందో ఆ 3కి సంబంధించి మాత్రం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకైతే రిమ్స్ హాస్పిటల్ అయితే తరలించడం జరుగుతుంది. అయితే ఈ విషయం మీద ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శాలిని, ఏదేమైనా సరే ఇలా ఎన్ని విధాలుగా పోలీసులు కేసులు నమోదు చేసుకున్నా సరే చిన్న కారణాలతో కేవలం రాజకీయ కక్షల్ని, రాజకీయ నేపథ్యాలని మనసులో పెట్టుకొని ఇలా ప్రాణాలు పోయేంత లెక్కలో ప్రస్తుతం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మాత్రం ఇంకా పల్లెల్ని వీడి వెళ్ళట్లేదని మనం చెప్పుకోవచ్చు. శాలిని, సౌమ్య, మరి ఇరు వర్గాల బంధువులు ఏమంటున్నారు? అంటే ఇంత పెద్ద ఘర్షణ కావడానికి ఇదే రీజనా? స్థలం గోడ నిర్మాణం విషయంలోనేనా? విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇరు వర్గాల్లో కూడా ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి కూడా చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం పొలిటికల్ నేపథ్యంలోనే గొడవలన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ప్రత్యేకించి ఈ స్థలం ఏదైతే గోడ ఉందో ఆ గోడ వివాదం ఒక కారణంగా చూపించి
అది కాస్త పెద్దగా అయ్యి ఇరు వర్గాలు కూడా రాజకీయ పార్టీల వరకు వెళ్లి ఇరు వర్గాలు కూడా గట్టిగా కొట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా స్థానికులు కూడా ప్రస్తుతం భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న విషయాలకి ఇంత దారుణంగా కొట్టుకునేటటువంటివి ఇక్కడ ప్రస్తుతం పల్లెల్లో మాత్రం ఉంది. ఒకప్పుడు ఈ కల్చర్ అంతా కూడా మనకి రాయలసీమ అలాంటి దగ్గర చూసేవాళ్ళం, కానీ ప్రస్తుతం చిన్న చిన్న పల్లెలకు సైతం ఈ కల్చర్ పాకిందని చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయాలని మనసులో పెట్టుకొని ఏ చిన్న తోవ దొరికినా సరే దాన్ని పెద్ద విషయంగా చేసుకొని ఇరు వర్గాలు కూడా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరి వీటిపైన పోలీసులు దృష్టి పెట్టారా సౌమ్య? అంటే మీరంటూ పల్లెటూరులో ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. ఏవైతే హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయో హైపర్ సెన్సిటివ్ విలేజెస్ లో మాత్రం శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కొన్ని గ్రామాల్లో అయితే నిరంతరం పోలీస్ పికెటింగ్ ఉంటుంది. అయితే ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో అప్పటికప్పుడు జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ తప్పించి తరచూ పోలీస్ పికెటింగ్ పెట్టేంత పెద్ద విషయాలు అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. కానీ పోలీసులు ప్రత్యేకించి ప్రతి పల్లెకి తిరగడం కానివ్వండి, వాళ్ళకి ఎప్పటికప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం, కేవలం రాజకీయాల్లోనే చూడాలి, పర్సనల్ విషయాలకి అనువదించకూడదు అని చెప్పి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసి చెప్తున్నప్పటికీ కూడా లోకల్లో ఉండేటటువంటి ప్రజలు లేదా పల్లెల్లో ఉండేటటువంటి ప్రజలు మాత్రం రాజకీయాల్ని పర్సనల్ గా తీసుకొని అవే వాటిని మనసులో పెట్టుకొని మాత్రం ఇలాంటి పనులకి ఇలాంటి విషయాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సౌమ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది. గతంలో ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ ను సిట్ సీజ్ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ఇవాళ ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సిట్ ప్రశ్నించనుందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. కాసేపట్లో మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది. గతంలో ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ ను సిట్ సీజ్ చేసింది. వాటిని ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ఇవాళ ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సిట్ ప్రశ్నించనుందని తెలుస్తోంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఈ రోజు విచారించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికైతే ఇటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ఈ రోజైతే సిట్ ప్రశ్నించనుంది ప్రభాకర్ రావును. అప్డేట్స్ అండి దీనికి సంబంధించి ఎంతసేపట్లో విచారణ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్టు అధికారుల దర్యాప్తు అనేది సర్వేగంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏ విషయాల మీద అయితే A1 గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించడం జరిగిందో వాటన్నిటికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేశారు. మరోవైపున సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు గతంలోనే తమ ఫోన్లు ట్యాప్కు గురయ్యాయి, తమ ఫోన్లను ఉద్దేశపూర్వకంగా మావోయిస్టుల పేరుతోనూ లేకపోతే ఇతర సంఘ విద్రోహ శక్తుల పేరుతో ఆ రకమైనటువంటి లిస్టులలో పెట్టి తమ ఫోన్లను అన్యాయంగా ట్యాప్ చేశారన్నటువంటి కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత ఎవరైతే కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారం వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్లు రికార్డ్ చేయడంతో పాటు వారి యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వారి ఫోన్లను ఎప్పుడెప్పుడు ట్యాప్ గురి చేశారు, ఎన్నిసార్లు ట్యాప్ చేశారన్నటువంటి విషయాలను కూడా ఆ బాధితులకు తెలియజేశారు. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఆ కింది స్థాయిగా ఉన్నటువంటి ఇతర అధికారులు ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత
పూర్తిగా ఒక డేటాను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డేటాను మొత్తం కూడా తీసి ఇందులో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా వీటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపించి దాని ఆధారంగా ఇప్పుడు మరొకసారి ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు ఇటు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ తెలియజేశారు. ఇవాళ ఏ క్షణమైనా సరే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ విచారణలో అనేక కీలక విషయాలను మరొకసారి తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరొకసారి బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే ఇతర బిజినెస్ మెన్లు, సెఫాలజిస్టులు వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, వారు ఏ ఏ సందర్భాల్లో తమ ఫోన్లు ట్యాప్కు గురయ్యేటువంటి విషయాన్ని తెలిపిన తర్వాత సో వాళ్ళ ఫోన్లు అనేవి ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, దానికి వెనకాల కారణం ఏంటి, ఇందులో ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు ఎవరు అనేది చాలా స్పష్టంగా తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని ఇప్పటికే తయారు చేసినటువంటి డేటా ఏదైతే ఉందో ఒక రిపోర్ట్ని ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్కు పంపించడం జరిగింది. అనేక పేజీలు, కొన్ని బండిల్స్ ఆఫ్ రికార్డ్స్ను ఆల్రెడీ సిట్ అధికారులు రెడీ చేసుకున్నారు. కాబట్టి వీటన్నిటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించి దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాగే మరోవైపున ఇప్పుడు ప్రభాకర్ రావును విచారణలో భాగంగానే అసలు ఇందులో కీలకంగా ఇంకెవరెవరి ఫోన్లు ట్యాప్కు గురైనటువంటి విషయాలకు సంబంధించి, ఫోన్ ట్యాప్కి సంబంధించి ఆయన ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మరోవైపు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇందులో వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్లు అనేవి నక్సలైట్లు అలాగే ఇతర మావోల పేరుతో మాత్రమే ట్యాప్కు గురయ్యాయి. కానీ ఇందులో సినీ రంగానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి యొక్క ఫోన్ అనేది ట్యాప్కు గురి కాలేదన్నటువంటి విషయం హిందూ దినపత్రిక ద్వారా వచ్చినటువంటి ఆర్టికల్లో ఆల్రెడీ సిట్ అధికారుల నుంచి ఒక స్పష్టత అయితే వచ్చినటువంటి విషయం అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కేవలం రాజకీయ నాయకులు అలాగే వ్యాపారవేత్తలు, స్ట్రాటజిస్టులు వీళ్ళ ఫోన్లను ట్యాప్ చేసినటువంటి విధానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే ప్రభాకర్ రావును అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఆయన పాత్రకు సంబంధించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో. రత్నకుమార్, ఎఫ్ఎస్ఎల్ నివేదిక అనేది ఇంపార్టెంట్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ప్రభాకర్ రావుని? వాస్తవానికి ఇప్పటి వరకు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఒకవైపున వారిని నిందితులుగా చూపిస్తూ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. అలాగే ఇందులో ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఆయన డైరెక్షన్ల ప్రకారమే తాము ట్యాపింగ్ చేశాము తప్ప తమకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు, తమ పై అధికారులు ఎలా చెప్తే అలా నడుచుకున్నామని అది కింది స్థాయి నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అధికారులు. ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు దగ్గర నుంచి అలాగే ఇన్స్పెక్టర్లుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న, అలాగే మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్లో పనిచేసిన రాధాకిషన్ రావు, వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పిన తర్వాత ప్రభాకర్ రావుకి ఆయన ఎందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఎవరి యొక్క మెప్పు పొందడం కోసం ఇటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలను కింది స్థాయి సిబ్బందికి ఇచ్చారనేటువంటి కీలక అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఇదంతా ఎందుకు చేశాడు అనేది రాబట్టడం అనేది సిట్ అధికారుల ముందున్నటువంటి సవాల్. అందులో భాగంగానే ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతోంది. తీసుకున్నటువంటి రిపోర్ట్స్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు, విచారణలో సంపాదించినటువంటి ఎవిడెన్స్, అలాగే బాధితుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సాక్షుల స్టేట్మెంటు, వీటన్నిటితో ఒక రిపోర్ట్ను తయారు చేసి దీన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించి నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్ట్ రావాల్సింది. ఇక ఇప్పటికే ప్రభాకర్ రావు పాత్రకు సంబంధించి అనేక అనుమానాలు, ఆయన పేరే అందరూ చెప్పారు. కాబట్టి ఆయన పాత్రను కూడా ధృవీకరించడంలో భాగంగానే ఆయన దగ్గర నుంచి ఎవిడెన్స్ రాబట్టడంలో భాగంగా ఇప్పటికే పలుసార్లు విచారించడం జరిగింది. ఇప్పుడు మరోసారి విచారించేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా కీలకంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.